హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. మనకు డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి ఆల్జిబ్రా నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో అలాంటి క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు 5 ప్లస్ రూట్ 2 దెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x3. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా మనం ఎలా సాల్వ్ చేస్తాం. మనకి ఫార్ములా ఉంటుంది ఏంటి, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు ఏ అయితే దెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x3 ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a. ఓకే, ఈ ఫార్ములా కనుక మనకు తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఏ ప్లేస్లో మనకి 5 ప్లస్ రూట్ 2 ఉంది అంటే 5 ప్లస్ రూట్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 5 ప్లస్ రూట్ 2 కదా. ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి, ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే రూట్ 2 క్యూబ్ ప్లస్ 3a² బి. 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 25, బి అంటే రూట్ 2 ప్లస్ 3ab² దట్ ఈస్ 3 5s are 15 ఇంటూ రూట్ 2 స్క్వేర్. ఓకే, ప్లస్ 15 ప్లస్ 3 రూట్ 2. ఓకే, చూడండి ఇదంతా రాస్తారు జనరల్గా. ఇదంతా రాయకుండా నేనేమంటున్నాను అంటే ఫార్ములా తెలిసే కథం సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. ఇలా సబ్స్టిట్యూషన్ కాకుండా ఈజీగా షార్ట్కట్ మెథడ్ ఏమన్నా ఉందా అంటే 100% ఉంది. ఏంటి అంటే చూడండి, క్వశ్చన్ చూడగానే ఎప్పుడైనా సరే మనం ఆప్షన్స్ చూడాలి. ఓకేనా, ఆప్షన్స్లో ఏ 2 ఆప్షన్స్ అన్నా సేమ్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో 170 ఉంది, ఇక్కడ కూడా 170 ఉంది. ఓకే, సెకండ్ లాస్ట్ది 80 ఉంది. ఓకే, సో ఈ రెండిట్లో మనం ఏది చేసినా కూడా 170 వచ్చినా కూడా మనం మళ్ళీ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా కాకుండా నేను ఏమంటున్నాను అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూస్ పైన మీరు ఫోకస్ పెట్టొద్దు సింప్లిఫికేషన్ చేసేటప్పుడు. ఓన్లీ ఈ రూట్ 2 పైన ఫోకస్ పెడితే అయితే ఒకటి 80 ఉంది. 80లో కూడా మనకు ప్లస్ 80 మైనస్ 80 ప్లస్ 170 మైనస్ 170. జస్ట్ మనం రూట్ 2 వాల్యూస్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలానో ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ మీరు ఇది ఫార్ములా రాశారు. ఓకే, మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిస్తే ఈజీ అనమాట. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్ కదా. ఓకే, సో ఇక్కడ ఏ ప్లేస్లో నాకు ఏముంది 5 ఉంది, బి ప్లేస్లో రూట్ 2 ఉంది. చూడండి, మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ రూట్ 2 కదా. రూట్ 2 ఎక్కడ వస్తుంది చూడండి, 3a² బి అంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఎందుకంటే 3a² అంటే 25 రూట్ 2 ఒకటి వచ్చింది. ఓకే, 3a² బి కదా. 3 ఇంటూ a² అంటే 25 రూట్ 2 ప్లస్ ఇంకెక్కడ వస్తుంది, బీ క్యూబ్ దగ్గర వస్తుంది చూడండి రూట్ వాల్యూ. ఎందుకంటే రూట్ 2 హోల్ క్యూబ్ అంటే ఏమొస్తుంది మనకి 4 రూట్ 2 రూట్ 2. ఓకే ఓకే, సో ప్లస్ ఇంకెక్కడ వస్తుంది, దీని నుంచి చూడండి 3 ఇంటూ రూట్ 2 3 రూట్ 2 కదా. దీన్ని యాడ్ చేయండి. రూట్ 2 వాల్యూస్ ఏంటి, ఇది 75 రూట్ 2 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 5 రూట్ 2. సో 75 ప్లస్ 5 ఎంత 80 రూట్ 2 అనమాట. చూడండి, డైరెక్ట్ ప్లస్ వచ్చేసింది మనకి. సో ప్లస్ 80 రూట్ 2 ఉన్న ఆప్షన్ ఇది ఒక్కటే. సో మనం చాలా ఈజీగా ఈ ఆన్సర్ని పెట్టేయచ్చు. ఓకేనా, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం షార్ట్కట్ మెథడ్స్ అనేది ప్రాక్టీస్తో మీకు వస్తుందన్నమాట. ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళడం వల్ల మనకు టైం అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ మనం రైట్ సైడ్ పార్ట్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, సో x⁴ హోల్ పవర్ 3/4 అంటే ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. x⁻−16 కదా, x⁻3. సో మనకేమవుతుంది బై x⁻−16 కదా. ఓకే, 8 2 16. ఓకే, ఇది ఎలా అవుతుంది x పవర్. సో మనకేంటి -16 పైకి వస్తే +16 అవుతుంది కదా. 3 + 16 అంటే x⁻19. సో x⁻19 అనేది మనకి రావాలి. ఓకేనా, సో ఇందులో మనం xలో ఏ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్లో x⁻19 వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ డినామినేటర్లో ఇది ఏమవుతుంది x⁻−9 కదా. ఓకే, దిస్ ఈజ్ x⁻−9. x⁻−9 అనేది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది x⁻+9 కదా. ఓకే, సో ఇదంతా సింప్లిఫై చేసింది మనకు రైట్ సైడ్లో x⁻19 రావాలి. ఓకే, ఇంటూ x⁻+9. ఓకే, చూడండి మన అన్నిటికీ బేస్ అనేది సేమ్ ఉంది, పవర్స్ ఏమవుతాయి యాడ్ అవుతాయి. దట్ ఈస్ 2n + 4 ప్లస్ 2 ఇంటూ n 2n మైనస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 9. ఓకే, చూడండి, సో మనకేంటి 2n అనేది 2 ఉన్నాయి, x⁻4n ప్లస్. సో మనకి ఏమవుతుంది ఇక్కడ 4 - 2 అంటే 2 2 + 4 11 కదా. చూడండి, సో నేను n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుంది, ఇది 4 + 11 ఎంత 15 వస్తుంది. సో 1 రాంగ్. ఒకవేళ నేను x ప్లేస్లో నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x⁻2 4 + 2 ఎంత 8 8 + 1 అంటే 11 కదా. సో x⁻19 అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు LHS = RHS వస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 2.
నెక్స్ట్ చూడండి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 24 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 18. ఈ క్వశ్చన్కి ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, ఒక్కదానికి చెప్తాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఇది 6, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 కదా. దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? ఇది 6 కదా. 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? మనకి 3 2 6. మనకి సెంటర్లో ప్లస్ కావాలి కాబట్టి హైయెస్ట్ నెంబర్కి ప్లస్, ఇది మైనస్ పెట్టాలి. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి దీనికి? ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అనేది ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, దీనికి ఫ్యాక్టర్స్ ఇవి. నెక్స్ట్ దీనికి ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి చూడండి, నేను ఫ్యాక్టర్స్ ఫస్ట్ దీనికి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి నాకు? ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది, ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ నెక్స్ట్ మనకేంటి? దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, 24 ఉంది. 24కి మనం ఫ్యాక్టర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 6 4 24. సో మనకి సెంటర్లో మైనస్ ఉంది కాబట్టి ఇది -6, ఇది +4. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి, ఇవి ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 బై నెక్స్ట్ 18 కదా. 18కి ఫ్యాక్టర్స్ ఏంటి నాకు? 6 3 18. సో మైనస్ ఉంది కాబట్టి -9 రావాలి కాబట్టి రెండింటికి మైనస్. సో ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అప్పుడు? ఎక్స్ మైనస్ 6 ఇంటూ ఎక్స్ మైనస్ 3. చూడండి, ఎక్స్ మైనస్ 6 క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ 3. చూడండి, రెండిట్లో డినామినేటర్ అనేది మనకి ఎక్స్ మైనస్ 3 ఉంది. అంటే ఫైనల్గా డినామినేటర్లో ఎక్స్ మైనస్ 3 ఉన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా లేదని ఫస్ట్ చెక్ చేయాలి. ఓకే, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్కి మాత్రమే మనకి ఎక్స్ మైనస్ 3 అనేది డినామినేటర్లో ఉంది. సో మిగతా ఏమీ చేయకుండానే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. So if cube root of 1728 equal to 2 into x plus 1, then the value of x. మనకి క్యూబ్ రూట్ తెలిస్తే సరిపోతుంది కదా. దీని యొక్క క్యూబ్ రూట్ వాల్యూ ఎంత? 12 కదా. 12 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. 2 1s 2 6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 కదా. ఈ 6 మైనస్ 1 అయితే 5 కదా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 5. ఓకే, నెక్స్ట్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ -5 బై ఎక్స్ పవర్ 7 బై ఎక్స్ పవర్ 12. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే, ఎక్స్ పవర్ -5 అంటే ఎలా రాస్తాం? ఎక్స్ పవర్ 5 ఇంటూ, సో మనం బేసిక్స్లో ఆల్రెడీ చెప్పాం, 2 నెంబర్స్ని ఇలా, సో మనకి డివిజన్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఎలా రాస్తాం? ఇక్కడ బై ఉంటే సింబల్ అనేది ఇంటూ లాగా చేంజ్ అవుతుంది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ పవర్ 12 బై ఎక్స్ పవర్ 7. ఓకే, సో మనకేంటి? 1 బై ఎక్స్ పవర్ 5 ఇంటూ 12 minus 7 ఎంత? 5. సో ఎక్స్ పవర్ 5 క్యాన్సిల్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సో మనకి ఏబిసి అని కొన్ని వాల్యూస్ ఇచ్చాడు. ఓకేనా, దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే ఏ ఆఫ్ బి మైనస్ సి. ఓకే, చూడండి చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. అసలు నేను క్వశ్చన్ కూడా క్లియర్గా చూడట్లేదు, బట్ నేను చూసింది ఏంటి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది మాత్రం క్లియర్గా చూడమంటున్నాను. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్లో ఏమైనా సేమ్ ఉన్నాయా లేదు చూడండి. ఇక్కడ -4x² ఉంది, ఇక్కడ -4x² ఉంది. ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కూడా మనకు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనకైతే ఆప్షన్ ఏ కానీ బి 4 కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఎలా చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ ఈ రెండిట్లో మనకు ఉన్నది ఏంటి? ఇది -4x² ఉంది, ఇక్కడ +4x² ఉంది. ఇక్కడ వై స్క్వేర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, ఎక్స్ వైలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఏదో ఒకటి చెక్ చేస్తే మన ఆన్సర్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఫస్ట్ వై స్క్వేర్ పైన ఫోకస్ పెడుతున్నాను. మనం ఏ చేసినా కూడా రైట్ ఆన్సర్ వస్తుంది, బట్ నేను మాత్రం వై స్క్వేర్ టర్మ్స్ పైన నేను ఫోకస్ పెడుతున్నాను. ఓకే, సో మనకి బి మైనస్ సి. బి ఎక్కడుంది? బిలో వై టర్మ్ ఎక్కడుంది? 4y². ఓకే, బి మైనస్ సి కదా. సిలో వాడి టర్మ్ ఎక్కడుంది? ఇక్కడ కదా. ఆల్రెడీ మైనస్ ఉంది, మనం చేసేది మైనస్ +4. సో బి మైనస్ సి అంటే నాకు ఏమొచ్చింది? 8y². దీనికి బి మైనస్ సిని దేంతో సబ్ట్రాక్ట్ చేయాలి? ఏతో సబ్ట్రాక్ట్ చేయాలి. ఏలో y² టర్మ్స్ ఎక్కడున్నాయి? 2y² మైనస్ 8y² అంటే మనకు ఆన్సర్ ఏంటి? -6y² ఎక్కడుంది రెండిట్లో? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో చాలా ఈజీగా మనం ఆన్సర్ అనేది ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయాలి. అంతే తప్ప మొత్తం లెంతీగా రాయడము, సబ్ట్రాక్షన్స్ అవన్నీ చేయొద్దు. ఓకే, మీరు x² తీసుకున్న ఆన్సర్ వస్తుంది, అలాగే xy తీసుకున్నా కూడా మీరు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ద వాల్యూ ఆఫ్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ప్లస్ బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సి మైనస్ సి ఇంటూ సి ప్లస్ సి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే ఇది ఏ ప్యాటర్న్లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫామ్లో ఉంది. అంటే ఏంటి? a² మైనస్ b² ప్లస్ ఇక్కడ ఏంటి? b² మైనస్ c² ప్లస్ c² మైనస్ a². చూడండి, a² క్యాన్సిల్, b² క్యాన్సిల్, c². వాట్ ఈస్ ద ఆన్సర్? 0 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ చూడండి మనకి 3 ఇవి ఇచ్చాడు. సో దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి కామన్ ఫ్యాక్టర్. ఏమి చూడకుండానే ఫస్ట్ మనం ఏంటి వీటన్నిటిలో 24 వన్స్ 24 24 టూస్ 24 త్రీస్ కదా. మనకు వచ్చే దాంట్లో 24తో వచ్చే ఆన్సర్ ఏదైనా ఉందా లేదా ఫస్ట్ అది చూడండి. ఓకే 24తో ఆప్షన్ 1 ఉంది. 100% ఇదే మన ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ పవర్ 4 మనకు కావాల్సిందంటే ఎక్స్ స్క్వేర్ కామన్ అన్నాడు కదా. ఇక్కడ వై స్క్వేర్, నెక్స్ట్ అన్నిట్లో వై స్క్వేర్ కామన్ ఉంది. నెక్స్ట్ అన్నిట్లో జెడ్ స్క్వేర్ లేదు, ఇక్కడ ఓన్లీ జెడ్ పవర్ 1 ఉంది కాబట్టి డెఫినెట్గా జెడ్ పవర్ 1 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ పవర్ 1 అనేది ఆప్షన్ 1లోనే. ఇదంతా చేయకుండా జస్ట్ మనం ఇది కూడా చేయొచ్చు. ఓకే సో మళ్ళీ ఇది కూడా ఇవన్నీ కూడా మనకి 24లో వస్తాయి కదా అన్నా కూడా మనకి ఈ జెడ్ పవర్ 1 అనేది ఓన్లీ ఈ రెండిట్లోనే ఉంది. ఓకే సో మనం ఇలా కామన్ అన్నాడు, మల్టిపుల్స్ అనలేదు. 24తో మల్టిప్లై అయ్యే అంటే ఇవి వస్తాయి. కామన్ అంటే ఈ మూడిట్లో 24 మాత్రమే కామన్గా ఉంది. ఓకే క్వశ్చన్ మీనింగ్ ఫస్ట్ క్లియర్గా అర్థం కావాలి. ఓకే సో 4a మైనస్ 3b హోల్ స్క్వేర్ ఈ క్వశ్చన్ని చాలా 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 ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి చూడండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ మనకు ఫార్ములా తెలుసు కదా. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. అసలు వాల్యూస్ చూడకండి, ఏమి చూడకండి. ఈ ఫార్మాట్లో ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి. ఏ స్క్వేర్ అన్నిట్లో ఉంది, ప్లస్ బీ స్క్వేర్ కావాలి. ఓకే ఇది మైనస్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కాదు, ప్లస్ బీ స్క్వేర్ రెండిట్లో ఉంది. నెక్స్ట్ ఫార్ములాలో నెగిటివ్ సైన్ రావాలి. నెగిటివ్ సైన్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది. అసలు ఏమీ చూడకుండానే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 12 అయితే దెన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 దెన్ వాల్యూ ఆఫ్ ఏబి. ఏమీ సింప్లిఫికేషన్ చేయకుండా ఎలా చేయాలి అంటే మనం ఏ టూ నెంబర్స్ యాడ్ చేస్తే 12 వస్తుంది, ఏ టూ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 4 వస్తుందంటే 8 4 తీసుకోండి. 8 4ని అడిషన్ చేస్తే 12 వచ్చింది, సబ్ట్రాక్షన్ చేస్తే నాకు 4 వచ్చింది. ఓకే డెఫినెట్గా ఏబి వాల్యూస్ అనేది మనకి 8 4 8 4 ఎంత మనకి 32 ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ if x plus 2 by 4 minus x minus 3 by 5 equal to 2x minus 5 by 5 then the value of x. చూడండి ఈ క్వశ్చన్స్కి మనం త్రూ ఆప్షన్స్ వెళ్ళాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా కూడా ఆప్షన్స్ త్రూలోనే వెళ్ళాలి. ఓకే ఫస్ట్ మనం ఆప్షన్ 6 అనేది తీసుకొని చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. ఓకే ఈ 6 ప్లస్ 2 by 4 అంటే ఏంటి చూడండి. 6 ప్లస్ 2 by 4 మైనస్ 6 మైనస్ 3 by 5 ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి చూడండి. రైట్ సైడ్లో ఏమొస్తుందో ఒకసారి చూడండి. 6 2 12 12 మైనస్ 5. ఓకే సో నాకు 7/5 రావాలి. వస్తుందా చూడండి. రైట్ సైడ్ 7/5 వస్తే లెఫ్ట్ సైడ్ కూడా 7/5 రావాలి. సో 8/4 అంటే మనకేంటి 2 మైనస్ 6 మైనస్ 3 అంటే 3/5. 5 2s 10 10 మైనస్ 3 అంటే 7. సో లెఫ్ట్ సైడ్ 7/5 రైట్ సైడ్ 7/5 ఈక్వల్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో మిగతా ఏవి కూడా మనకి సాటిస్ఫై అవ్వవు, కావాలంటే మీరు చెక్ చేయండి. ఓకే if in the product of x minus x square into 1 plus 3x minus 2x square చూడండి ఈ ప్రోడక్ట్లో సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అండ్ ఎక్స్ క్వశ్చన్ క్లియర్గా చూడండి. మనకి అడిషన్ చేయమంటున్నాడు. దేని అడిషన్ చేయమంటున్నాడు ఇక్కడ ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంటు ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ని అడిషన్ చేస్తే మనకి ఏ ఆన్సర్ వస్తుంది ఈ ప్రోడక్ట్ నుంచి అడుగుతున్నాడు. ఎక్స్ క్యూబ్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎక్స్ని ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమో ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎక్స్ ఎప్పుడు వస్తుంది నార్మల్ ఒక కాన్స్టెంట్ని ఎక్స్ మల్టిప్లై చేసిన ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఎక్స్ ఇక్కడ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇందులో ఎక్కడ ఉంది ఇక్కడ, అంటే 1 ఇంటూ -2 ఏమవుతుంది -2 అవుతుంది. ఇంకా ఎక్స్ క్యూబ్ ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ పక్క ఎక్స్ వస్తేనే కదా ఎక్స్ క్యూబ్ వచ్చేది, అంటే -1 ఇంటూ 3 ఏమవుతుంది -3. ఓకే సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇది -5 ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమున్నాయి ఓన్లీ 1 ఉంది. సో -5 ప్లస్ 1 అంటే మనకి -4 ఉండాలి ఆన్సర్. ఓకే సో మనకేంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ విత్ ది వన్ ఆఫ్ ఇట్స్ ఫ్యాక్టర్స్. ఓకే సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్స్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో చూడండి. మనం ఆల్రెడీ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసాం. ఓకే సో మనకి దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి. 6కి ఫ్యాక్టర్స్ కదా 3 2s మనకి మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి హైయెస్ట్ వాల్యూకి మైనస్, ఇది ప్లస్. అంటే ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి x -3 x + 2 ఓన్లీ ఇది ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే దీనికి x -3 అనేది ఎక్కడ లేదు కాబట్టి x -2 అనేది ఫ్యాక్టర్ ఉంది కదా. సో ఆప్షన్ 1 అనేది 3 ఎక్కడ సాటిస్ఫై అవుతుంది చూడండి. అయితే ఇది ఉంది ఇది ఉంది. నెక్స్ట్ 3కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి. 3కి ఫ్యాక్టర్స్ ఏంటి 3 1s 3
ఓకే, ఇది -3 + 1 అంటే x-3 అనేది ఇక్కడ ఎక్కడా లేదు. x + 1 ఎక్కడ ఉంది? సో దీనికి సో 2 1. ఓకే, A3 B1 ఉన్న ఆప్షన్ ఓన్లీ ఇది ఒక్కటే. ఓకే, సో ఇఫ్ x = 5 అండ్ y = 3 దెన్ ది వాల్యూ ఆఫ్ x⁴ + y⁴ x ఈస్. చూడండి, ఈ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము? చాలా ఈజీగా షార్ట్ కట్ చూడండి. 5⁴ + 3⁴. ఓకే, 5ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా యూనిట్స్ ప్లేస్లో నాకు 5 వస్తుంది. నేను ఓన్లీ యూనిట్స్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ప్లస్ 3⁴ అంటేనే మనకి 81 1, అవునా? మళ్ళీ మల్టిప్లై చేస్తే 3 1 3 3 కదా. సో లాస్ట్ ప్లేస్లో నాకు 3 ఉంటుంది. 5 + 3 అంటే లాస్ట్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్ ఎక్కడుంది అంటే ఓన్లీ ఆప్షన్ 3నే. అంతే తప్ప మొత్తం రాసి మల్టిప్లై చేసి మళ్ళీ అడిషన్ చేయడం టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఒకవేళ యూనిట్స్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్స్ 2 ఉంటే అప్పుడు మనం ఒరిజినల్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. నెక్స్ట్, ద డిగ్రీ ఆఫ్ ది ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. డిగ్రీ అంటే ఏంటి? సో మనకి హైయెస్ట్ ఉన్న వాటిని అడిషన్ చేయడం. 2 + 2 ఎంత? 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్? దిస్ ఇస్. ఒకవేళ ఆర్డర్ అడుగుంటేనేమో 2 అయ్యేది. హైయెస్ట్ ఆర్డర్ 2. డిగ్రీ అంటే సమ్ అనమాట 4. చూడండి, మనకు ఒక ఇది ఇచ్చాడు. దీని నుంచి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనకి a⁴m × a⁴n అంటే ఏంటి? a⁴m + n. ఓకే, నెక్స్ట్ a⁴m/a⁴n అంటే ఏంటి? a⁴m - n. ఇంకోటి a⁻−m అంటే ఎలా రాస్తాం? 1/a⁴m రాస్తాం. ఓకే, ఈ జస్ట్ ఈ ఫార్ములాస్ కనుక మనకు తెలిసే క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ అన్నిట్లో బేస్ అనేది సేమ్ ఉంది. ఓకేనా, -3/5. ఓకే, హోల్ పవర్ 6. ఓకే, ఇక్కడ బై ఉంది కదా, ఫ్రాక్షన్ అనేది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఓకే, లేదు అంటే మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ మీకు జనరల్ మెథడ్లో చెప్తాను, తర్వాత షార్ట్ కట్. -3/5 హోల్ పవర్ 2 = -3/5 హోల్ పవర్ n - n. ఇది ఏ ఫామ్లో ఉంది? a⁴m/a⁴n ఫామ్లో ఉంది. అంటే ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి? -3/5 6 - 2 = -3/5 హోల్ పవర్ n - 1. ఓకే, ఇది ఎలాగో సేమ్ ఉన్నాయి కాబట్టి 6 - 2 అంటే 4 = n - 1. n వాల్యూ అనేది 5 వస్తుంది. ఓకే, సో ఇది మొత్తం చేయాల్సిన పని లేదు. మనం షార్ట్ కట్స్ అనేది అప్లై చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇంత లెంతీగా రాస్తే చాలా కష్టం అనమాట. సో మరి షార్ట్ కట్లో ఎలా చేయాలి చూడండి. మనకి ఫార్ములాలోనే ఇది a⁴m. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది a అనుకుంటే a⁴m బై ఓకే a⁴n ఫామ్లో ఉంది. అంటే ఏంటి? a⁴m - n చెప్పాను కదా. a అనేది కామన్ ఉంది కదా. a⁴6 - 2 = a⁴n - 1. ఓకే, చాలా ఈజీగా 6 - 2 అంటే 4 = n - 1, n = 5. ఓకే, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే,